ఎంఐఎం ఎమ్మెల్యేలు హైడ్రాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాత బస్తీకి బుల్డోజర్లు వస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరించారు. పేదల ఇల్లు కూల్చే ముందు తమపైకి బుల్డోజర్లను ఎక్కించాలన్నారు. మరోవైపు బహదూర్పుర మండల రెవెన్యూ కార్యాలయం వద్ద హైడ్రాకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో 4 ఎంఐఎం కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైడ్రా కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ కార్పొరేటర్లు ధర్నాలో పాల్గొన్నారు. హైడ్రా హటావో ఘర్ బచావో, సీఎం డౌన్ డౌన్ అంటూ నాయకులు ప్రజలు నినాదాలు చేశారు. అరెస్ట్ చేసిన కార్పొరేటర్లను ఫలక్నుమా పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇక ఎంఐఎం ఎమ్మెల్యేలు హైడ్రాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొదటిసారి ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎంఐఎం కార్యకర్తలు, కార్పొరేటర్లు రోడ్డుపైకి వచ్చి హైడ్రాకి వార్నింగ్ ఇచ్చినటువంటి ఘటన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతా ఉంది. ఎన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్నటువంటి ఎంఐఎం తన పార్టీకి చెందినటువంటి చీఫ్, హైదరాబాద్ ఎంపీకి చెందినటువంటి ఫాతిమా కాలేజీలు, డెక్కన్ కాలేజీల విషయంలో కూడా పెద్దగా స్పందించి ఎప్పుడు కూడా హైడ్రా పైన వ్యతిరేకత చేపట్టినటువంటి ఎంఐఎం కార్పొరేటర్లు ఈ రోజు ఏకంగా బహదూర్పుర ఎంఆర్ఓ కార్యాలయం ముందు దీక్ష చేపట్టి ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుందంటూ కూడా మొట్టమొదటిసారి పాతబస్తీ ఇలాకాలో కొత్త వినూత్నమైనటువంటి దీక్ష చేపట్టబోయినటువంటి ఎంఐఎం నాయకులని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని కార్పొరేటర్లతో సహా కార్యకర్తలందరినీ కూడా అరెస్టు చేసి వీళ్ళందరినీ దగ్గరలో ఉన్నటువంటి ఫలక్నామా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయినప్పటికీ ఈ కార్పొరేటర్లని తీసుకెళ్లిన తర్వాత ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి హైడ్రాకు వార్నింగ్ ఇస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ హైడ్రా బుల్డోజర్లు పాత బస్తీలో దిగితే ముందుగా తమపై ఎక్కించి అనంతరం ఈ కూల్చివేతలు జరపాలి, ఎవరు కూడా హైడ్రాకి సపోర్ట్ చేయకూడదు, ప్రజలంతా కూడా హైడ్రాపై తిరగబడాలి, హైడ్రా అధికారులు అక్కడ చేరుకున్నటువంటి వెంటనే కూల్చివేయకుండా అడ్డుకోవాలి అంటూ మాత్రం వీరంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి మొత్తం చేయి దాటిపోవడము, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడేటువంటి పరిస్థితి ఉండడము, ఇప్పటికే హైడ్రా కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో అన్ని వైపులా ఉన్నటువంటి ఈ నిర్మాణాలను కూల్చుడు విషయంలో గాని, మార్కింగ్ విషయంలో గాని, సర్వే విషయంలో గాని హైడ్రాకి సంబంధం లేదు, ఇది హైడ్రా చేపట్టట్లేదు, ఇదంతా కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు మూసీ సంబంధించినటువంటి ప్రత్యేక కమిటీ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఈ నిర్ణయం తీసుకుంటుంది, హైడ్రాకు సంబంధం లేదు అన్నట్టుగా కూడా హైడ్రా కమిషనర్ ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లనంతా కూడా కూల్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఒక నిర్ణయం తీసుకుంది. దానికి నిదర్శనమే 2 రోజుల క్రితం అధికారులు నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ప్రభుత్వం ఎక్కడ కూడా వెనక్కి తగ్గేదే లేదు, ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఈ ఇంటిని తొలగించడం వల్ల హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుంది, ఎలా తాగునీటి సరఫరా జరుగుతూ ఉంది, ఎలా ప్రజలు ఈ భారీ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు, రానున్నటువంటి కాలంలో భావితరాలను ఆలోచించే ఈ రకమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అన్నట్లు కూడా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రభుత్వం తరఫున ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ ఈ ప్రకటన చేసినప్పటికీ ప్రజలు ఎక్కడ కూడా అధికార యంత్రాంగం చెప్పినటువంటి మాటలను పట్టించుకోకుండా ఏళ్ల తరబడి ఈ ఇళ్లను నమ్ముకొని ఉండి ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల పెళ్లిళ్ళు చేసి పిల్లలకు కట్నాల కింద ఇచ్చినటువంటి ఈ భవనాలని కూల్చేస్తామంటే ఎలా ఊరుకుంటామనే దానిపై కూడా చాలా రోజులుగా ఈ వ్యతిరేకత పెరుగుతా ఉంది. ఈ రోజు మొట్టమొదటిసారి పాత బస్తీలో ఎంఐఎం పార్టీ నిరసన గాని, దీక్ష గాని, ఆందోళన గాని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ హైడ్రా బుల్డోజర్లతో ఓల్డ్ సిటీలో కనబడితే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అది ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారుల పైన, నిరుపేదల పైన ఈ జులుం ప్రదర్శించకండి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఈ విషయంలో మళ్ళీ పునరాలోచించాలి, బాధితులంతాకు ఇబ్బంది పట్టేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టకూడదు, దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి లబ్ధి లేదు, రాబోయేటువంటి ఎన్నికలపై మాత్రం తీవ్ర ప్రభావం ఉండబోతోంది అంటూ మాత్రం హైదరాబాద్ ప్రజలందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఇదే విషయాన్ని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు కూడా మొదటిసారి ప్రభుత్వానికి చెందినటువంటి అధికార యంత్రాంగాన్ని క్వశ్చన్ చేస్తూ హైడ్రా బుల్డోజర్లు దిగితే పరిణామాలని సీరియస్ గా ఉంటాయి, పరిస్థితిని మొత్తం మేము అదుపులోకి తీసుకొని పూర్తిగా కంట్రోల్ చేయగలము అంటూ మాత్రం అధికారులు హైడ్రాని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి పాత బస్తీలో నెలకొనిస్తున్నాం. రవితేజ, పాత బస్తీకి వెళ్ళడానికి హైడ్రా వెనకడుగు వేసే అవకాశం ఏమనుందా ఎమ్మెల్యేల వార్నింగ్ తో, ఎంఐఎం ఎమ్మెల్యేల వార్నింగ్ తో? ఇప్పటికే ఎన్కన్వెన్షన్ లాంటి బడా నేతల, బడా బాబుల యొక్క కూల్చివేతల విషయంలోనే ఇప్పటి వరకు హైడ్రాకు ఎలాంటి ఇబ్బందులు కనిపించలేదు.
అది పాత బస్తీ అయినా న్యూ సిటీ అయినా ఎక్కడ వీళ్ళు కూల్చివేయాలనుకున్నా దానికి కావాల్సినటువంటి బందోబస్తుని ముందస్తుగానే అప్రమత్తం చేసి సౌత్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులతో పాటు పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉన్నటువంటి పోలీస్ అధికారులందరినీ కూడా పిలిపించి ఈ బహదూర్పుర, కిషన్ బాగ్, అత్తాపూర్ ఆనుకొని ఉన్నటువంటి ఈ కూల్చివేతల ప్రక్రియ ఒకవేళ ప్రభుత్వం గాని హైడ్రా గాని చేపట్టడం మొదలు పెడితే మాత్రం వారికి తగిన టీం ని తెప్పించుకొని వీరిపై తిరగబడకుండా వీరు చేస్తున్నటువంటి విధులకు ఆటంకం కల్పించకుండా తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని వీళ్ళు తొలగింపు చర్యలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎంఐఎం డైరెక్ట్ గా అధికారులకే వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ సమయంలో హైడ్రా అధికారులు పాత బస్తీలో అడుగు పెట్టడం కరెక్టేనా కాదా, ఒకవేళ ప్రజలందరూ కూడా తిరగబడి ఒక మతం వారంతా కూడా ఒకటై అధికార యంత్రాంగంపై తిరగబడితే మాత్రం అక్కడ పూర్తి స్థాయిలో అన్కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు పోలీసులు లాఠీ చార్జ్ చేయడము, ఇటు పాత బస్తీ ప్రజలందరూ కూడా ఇబ్బందికి గురవుతే మాత్రం పూర్తి స్థాయిలో తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంఐఎం నుంచి వస్తున్నటువంటి హెచ్చరింపులు, బెదిరింపులపై ఈ మూసీ పరివాహక ప్రాంతం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి వైఖరి మీడియా ద్వారా తెలియజేసింది. 100% అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు అంగీకరించి వారి ఇష్టంగా అక్కడి నుంచి కూడా కదిలి డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి వెళ్లిన తర్వాతే, అన్ని ఇండ్లని పరిశీలించిన తర్వాతే వారి సామాన్లు, వారి విలువైనటువంటి వస్తువులు తీసుకున్న తర్వాతే ఈ కూల్చివేతల ప్రక్రియ ఉంటుంది అంటూ కూడా దానకిషోర్ 2 రోజుల ముందు నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఈ స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కొంతమంది ఇష్టంగా ఈ మురికివాడలో ఉండలేక డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు షిఫ్ట్ అయినటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. సో ఎవరైతే వ్యతిరేకిస్తా ఉన్నారో వాళ్ళు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రభుత్వ బెనిఫిట్ ఇచ్చినా మేము ఇక్కడి నుంచి కదలము అంటూ మాత్రం మీరు మొండికేసి రోజు రోజుకి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తూ, తీవ్ర ఘాటు వాక్యాలు చేస్తూ రేవంత్ రెడ్డి అనే ఒక గౌరవం లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లో నెలకొంది. కాబట్టి రేపు ఏం జరగబోతోంది పాత బస్తీలో అనేది మాత్రం ఉత్కంఠంగా నెలకొంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ రోజీజా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.